ఏంటంటే ఈ కార్డులు ఇప్పించిన కాడి నుంచి కూడా వీళ్ళకి కౌలుదారీ రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలి, సున్నా వడ్డీ కూడా ఇవ్వాలి, ఈ బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళకు కూడా సున్నా వడ్డీ ఇవ్వాలి, వీళ్ళకి అన్నీ కూడా చేయకూడదనే మీరు తలంపుతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏ మాత్రం కూడా మీరు రైతుల మీద శ్రద్ధ లేదు మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కౌలుదారీ రైతులను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటున్నాను. కౌలుదారీ రైతులకి ప్రతి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేటేసి వాళ్ళకి చేసే కార్యక్రమం చేశారు. ఇలా రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉండగా వారిలో సొంత భూమి లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇన్ని కార్యక్రమాలు కార్యక్రమం చేశారు. గడిచిన 5 ఏళ్లలో మరి 6.78 లక్షల మందికి 8,345 కోట్లు పంట రుణాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేమిచ్చారు? వచ్చారు, గాలికి వదిలేశారు. ఇవాళ 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు 751.42 కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి పెట్టి మరి వాళ్ళని సాయంగా అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. 3.55 లక్షల మందికి 731.8 కోట్ల బీమా పంట పరిహారం అందించే కార్యక్రమం చేశారు. మీరు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వాళ్ళకి కౌలు కార్డు చేయటం వల్ల వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కౌలుదారులకి ఈ కార్డు చేయటం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించే కార్యక్రమం చేశారు. అంటే మీరు ఇవన్నీ కూడా ఈ కౌలుదారులకి చేయకూడదనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి. ఇవన్నీ ఎందుకు చేయాలనే కదా మీ ఆలోచన. ఇవాళ కౌలుదారీ రైతులను ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోకపోతే అతను ఎలా నిలబడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ 2.42 లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించే కార్యక్రమం చేశారు. ఇన్ని మరి కార్యక్రమాలన్నీ కూడా ఈ కౌలుదారీ కార్డుతోటే లింక్ పండి ఉండటం వల్ల అవి మీరు చేయకపోవటం వల్ల వీళ్ళందరూ లాస్ అయిపోతారు కదా అని నేను అడుగుతున్నాను. ఈ 1,000 కోట్ల రూపాయలు కౌలుదారీ రైతులకి 32 లక్షల మందికి అందే కార్యక్రమం పోతుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. ఇవాళ రైతు పండించిన పంటే మనం తిన్నాకే కదా మనం ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా రైతు పండించిన పంట తిన్నాకే మనం వెళ్ళేది. అటువంటి రైతుకి పెద్దపేట ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, మరి ఆయన ఏదన్నా చెప్తారు కానీ ఏది కూడా అమలు కాదు. అమలు ఎక్కడ అవుద్ది? ముఖ్యమంత్రికి ఉండాలి, ముఖ్యమంత్రి గారి మీటింగులు పెట్టాలి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. మనం ఆ రైతులను ఆదుకోవాలి, కౌలు రైతులకు చేయాలి, కార్డులు ఏర్పాటు చేయాలి. ఇది సిస్టమేటిక్గా ఈ టైం లోపల చేయాలని మీరు ఆర్డర్ వేసే కార్యక్రమం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 9,30,000 కార్డులు చేస్తే కనీసం దాన్ని గాలికి వదిలేసి వాళ్ళకి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేశారంటే మీకు వ్యవసాయం దండగన్నది నిజమన్నమాట. కౌలుదారీ రైతులకు ఎందుకు చేయాలనేది మీకు ఆలోచన. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రంలో కౌలుదారీలు 70-80% ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏ రకంగా కూడా మీరు సాయం చేయట్లేదు. 20,000 రూపాయలు మీరు ఇస్తా అన్నారు, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 26,000 రూపాయలు ఇస్తానని మరి ఆ బీమా దాన్ని మీరు అన్నదాత సుఖీభావాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం చేశారంటే ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నారు, ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కౌలు రైతులు ఏమైపోతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకోవాలి. మీరు కౌలు రైతులను ఆదుకోకపోతే వాళ్ళకి అండగా నిలబడతాం మేము. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసే కార్యక్రమం మానుకుని కౌలు రైతులకి అండగా నిలబడి ఇప్పటికైనా సరే 15 రోజుల టైం ఉంది కాబట్టి బాధ్యతగా అధికారులకి మీరు సూచనలు ఇవ్వండి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి, బాధ్యతగా వ్యవహరించండి. మీరు అమరావతి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, అమరావతి మీద ఎంత బాధ్యత చూపిస్తున్నారో, మరి అమరావతిలో మోడీ గారిని తీసుకొచ్చి ఎంత ఆర్భాటాలు చేసి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో, ఇది కౌలు రైతులకు కూడా దాని గురించి ఆలోచించండి. దాని మీద కూడా ప్రేమ చూపించండి. ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ చూపించండి. మీరు ఏమీ చూపించకుండా గాలికి వదిలేసేసే కార్యక్రమం చేస్తే ఇది భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే
ఇవాళ పొగాకు రైతులు చూడండి, పొగాకు రైతుల బాధలు అంతా ఇంత కాదు. మొన్ననే మిర్చి గురించి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డుకు కూడా వెళ్ళారు. అక్కడ అడిగారు, నిలదీశారు. దాని మీద మీరు 2 రోజులు అడావిడి చేశారు, లెటర్లు రాశారు, కేంద్రం నుంచి కొనుగోలు చేయమని చెప్పారు. మీరు ఏ మాత్రం కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. మిర్చి రైతులందరూ కూడా ఇదైపోయే పరిస్థితికి వచ్చారు. దారుణంగా నష్టపోయారు మిర్చి రైతులు. కనీసం కనికారం కూడా మీకు లేదు మిర్చి రైతుల మీద. ఆ రైతులు అరుగాలం పట్టించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మనకు కల్పించాలని ఆలోచన ఏమాత్రం లేదు. వారు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే స్థిరీకరణ కింద కొనేవి ఏర్పాటు చేసే కార్యక్రమం పెట్టారు. అది మీరు దాన్ని కూడా గాలి వదిలేశారు. ఇవాళ పొగాకు విషయంలో కూడా 500 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి పొగాకుని కొన్ని కార్యక్రమం చేశారు. ఇవాళ పొగాకు రైతులు చాలా అన్యాయం అయిపోయారు. ఇది శ్రీమా కంపెనీ అనే నారుతో మీరు అది వేయండి, మేము అందరూ కూడా కొంటామని కంపెనీలు వాళ్ళందరూ కూడా చెప్తే దాన్ని మీరు పట్టించుకోకుండా మరి వాళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు పారిపోయే పరిస్థితికి వస్తే ప్రభుత్వంగా మీరు ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎవరు ఉంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది, ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి ఉంది. దీని మీద ఏమాత్రం ఆలోచన చేస్తున్నారా? ఒక లెటర్ రాస్తారు, వదిలేస్తారు. ఒక ప్రకటన చేస్తారు, వదిలేస్తారు. అది కాదు, దాని మీద ఏం చేయాలని. మరి గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్కెట్ని ఇన్వాల్వ్ చేసి మరి దానికి ఒక అమౌంట్ పెట్టి వాళ్ళకు అండగా రైతులకు నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. ఈ 45 ఏళ్ళ ఇండస్ట్రీ మీరు ఏమంటున్నారు? మీరు ఈ పొగాకు రైతులను ఆదుకోరా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఈ పొగాకు రైతులు ఏమైపోతారు అనుకుంటున్నాను. ఎకరానికి 1,50,000 రూపాయలు పెట్టి ఇవాళ పెట్టుబడి వస్తే చాలా అనుకునే పరిస్థితిలో రైతాంగం వెళ్ళిపోయారంటే ఈ శ్రీమాన్ కంపెనీ ఏమన్నా వాళ్ళు మరి వేయండి, మేము కొంటాము, కొనిపిస్తామని చెప్పి కంపెనీలందరూ కూడా చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మీరేమన్నా ఇప్పటివరకు మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను నేను. ఆ కంపెనీ వాళ్ళని పిలవాలి, మాట్లాడాలి, రైతులకు అండగా నిలబడి ఈ పొగాకును కొనే బాధ్యత మీరని చెప్పి ఎందుకు మీరు మాట్లాడరని అడుగుతున్నాను. ఎందుకు మీటింగ్ పెట్టరని అడుగుతున్నాను నేను. ఇవాళ ఏమైపోతున్నారు? పొగాకు రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా మీరు బాధ్యత తీసుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ పొగాకు రైతులు నాణ్యత లేదంటారు. ఫస్ట్ స్టాక్ తీశారు, అది కొన్నారు, 8,000 10,000 కొని తర్వాత దానికి వాళ్ళ ఖర్చుల కింద, నారు ఖర్చు కింద, పట్టాల కింద, అట్ల కింద మొత్తం జమేసేసుకున్నారు. రెండో విడత కొన్నారు, అది వేలం వేసినప్పుడు లాస్ట్ క్వింటాలకి 8,000 నుంచి 12,000 కొనుగోలు చేసి ఆ సొమ్మును కూడా మరి ఇవాళ రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఏ రకంగా నష్టపోతున్నాడు? 10,000 కూడా పలకటాలేదు రెండో ఆకు వచ్చేటప్పటికి. గతంలో దాని రేటు 15,000 నుంచి 18,000కి పలికింది. గత ఏడాది మరి రెండో విడత ఆకు 15,000 నుంచి 18,000 కొన్నది. ఇవాళ 10,000 కూడా రావట్లేదంటే రైతు ఏమైపోతారని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వంగా మీరు ఎలక్షన్ ముందు ఎన్నో కబుర్లు చెప్పారు, ఎన్నో భాషలు చేశారు, ఎన్నో మాటలు చెప్పారు. ఈ రాష్ట్ర